హాయ్ ఫ్రెండ్స్, పుష్ప ఇప్పుడు ఎవరు నోటంటే విన్నా సరే ఇదే మాట వినిపిస్తుంది. ఈ మూవీ కోసం ఒక టాలీవుడ్ కాదు, మొత్తం ఇంటర్నేషనల్ గా అయితే వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీ కోసం December 5th వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్న ఈ మూవీకి ఎక్కలేని హైప్ అయితే క్రియేట్ అయింది. ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్ లోనే తన మార్క్ ఏంటో చూపించుకుంటుంది. ఈ బుకింగ్స్ చూస్తుంటే డే 1 300 crores వరకు కలెక్ట్ చేస్తుందని ఫ్యాన్స్ అయితే అభిప్రాయపడుతున్నారు. ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ లోనే రికార్డ్స్ అయితే బ్రేక్ చేస్తుంది. అండ్ ఓవర్సీస్ లో కూడా ఈ మూవీకి మంచి హైప్ అయితే క్రియేట్ అయింది. అండ్ తెలంగాణలో కూడా ఈ మూవీకి మొదటి 20 రోజులు టికెట్ పెంచుకునే ఛాన్స్ అయితే ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. మిగతా మూవీస్ కి మొదటి 10 రోజులు మాత్రమే పెంచుకునే ఛాన్సెస్ అయితే పుష్పకి మాత్రం మొదటి 20 రోజులు పెంచుకునే ఛాన్స్ అయితే ఇచ్చింది. అలాగే స్పెషల్ షోస్, 1 PM షోస్, బెనిఫిట్ షోస్ కూడా పర్మిషన్ అయితే ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి పర్మిషన్ వచ్చినా రాకపోయినా టికెట్ రేట్స్ అయితే ఖచ్చితంగా పెరుగుతాయి. అయితే రీసెంట్ టైమ్స్ లో చాలా పెద్ద సినిమాలు వచ్చినా సరే బాహుబలి, RRR లాంటి రికార్డులు బ్రేక్ చేద్దామని చూసినా అవి బ్రేక్ చేయలేకపోయాయి. మన ఇండియాలో డే 1 హైయెస్ట్ గ్రాస్ మూవీగా 223 crores తో RRR ఫస్ట్ ప్లేస్ లో ఉండగా బాహుబలి సెకండ్ ప్లేస్ లో అయితే ఉంది. అయితే రీసెంట్ టైమ్స్ లో ఎన్ని పెద్ద మూవీస్ వచ్చినా సరే ఈ రికార్డ్ అయితే బ్రేక్ చేయలేకపోయాయి. ప్రెజెంట్ ఇంటర్నేషనల్ గా పుష్పపై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉండడంతో ఈ రెండు రికార్డ్స్ ని ఖచ్చితంగా బ్రేక్ చేస్తుందని ఫ్యాన్స్ అయితే అభిప్రాయపడుతున్నారు. అండ్ ప్రెజెంట్ ఈ మూవీకి టికెట్ రేట్స్ కూడా తోడవడంతో ఈ మూవీ ఎలా చూసుకున్నా సరే ఈ రెండు రికార్డ్ ని బ్రేక్ చేసే ఛాన్స్లు అయితే కనిపిస్తున్నాయి. ప్రెజెంట్ RRR మూవీ వచ్చేసి వరల్డ్ వైడ్ గా 10,200 థియేటర్స్ లో రిలీజ్ అవుతే పుష్ప మూవీ 12,000కు పైగా థియేటర్స్ లో అయితే రిలీజ్ కాబోతుంది. ఎలా చూసుకున్నా సరే పుష్ప మూవీ రెండు రికార్డ్స్ ని బద్దలు కొట్టే ఛాన్స్లు అయితే ఖచ్చితంగా అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఈ మూవీ టీం కూడా ఇండియాలోనే ఏ మూవీకి చేయని విధంగా ప్రమోషన్స్ అయితే చేస్తున్నారు. ఈ మూవీ వచ్చేసి 23 బ్రాండ్స్ తో పైగా అయితే కొలాబరేట్ అయితే అవ్వారు. మూవీకి సంబంధించి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఇస్తూ మన ఇండియాలోనే టాప్ సిటీస్ లో ఈవెంట్స్ ప్లాన్ చేస్తూ మూవీని ఆడియన్స్ లోకి వెళ్ళేలా చేసుకున్నారు మూవీ మేకర్స్. 4th సింగిల్ కూడా ఇప్పుడు రిలీజ్ అయింది. రీసెంట్ గా రిలీజ్ అయిన కిస్ సాంగ్ లో అల్లు అర్జున్ గారు డాన్స్ లేదని ఫ్యాన్స్ అయితే చాలా మంది డిసప్పాయింట్ అవ్వారు. ఈ సాంగ్ లో అయితే ఫుల్ స్టెప్స్ అయితే ఉండబోతున్నాయి. అల్లు అర్జున్ గారి స్టెప్స్ కి, డిఎస్పీ గారి బీట్ కి, శేఖర్ మాస్టర్ గారి కొరియోగ్రఫీతో ఈ మూవీ థియేటర్స్ లో అయితే బ్లాస్ట్ అయిపోద్దని చెప్పాలి. ఇలా ఈ మూవీకి ఎప్పటికప్పుడు హైప్ క్రియేట్ చేస్తూ ఈ మూవీని అయితే December 4th అయితే రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నారు మూవీ టీం. మరి పుష్ప మూవీ గురించి ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కామెంట్ చేయండి. మరిన్ని మోర్ ఇన్ఫర్మేటివ్ మూవీ అప్డేట్స్ గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.